సార్ పెరుగుదల లోపం ఒకటి ఎదుర్కొన్నాను, ముడత ఒకటి ఎదుర్కొన్నాను, పసుపచ్చతనం ఎదుర్కొన్నాను, స్మెల్నెస్ ఒకటి లేదు, ప్లస్ కొయ్యంగానే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి అనేది ఏలబడిపోతుంది. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను కరేపాకు పండిస్తూ ఉంటాను. బోడితిప్పనపాడు గ్రామం, జంబ్రమడుగు. మీరు మన బయోఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ వాడక ముందు ఎట్లుండేది, వాడిన తర్వాత ఎట్లుంది అని మీ మాటల్లో మొత్తం మీరే చెప్పండి సార్. ప్రాక్టికల్గా ఇప్పుడే మీ దగ్గరే చూపిస్తాను. నేను ఒకవైపు నా దగ్గర వాడని పొలం ఉంది, ఒకవైపు వాడిన పొలం ఉంది. నాది కరేపాకు చేను. ఇది నాకు కావాల్సింది ఓన్లీ పెరుగుదల, పచ్చదనం, అదే రకంగా సువాసన, స్ట్రెంగ్త్. మీకు ఎలా చెప్పాలంటే ఇది కోసిన తర్వాత కూడా మినిమం 8-9 గంటలు వాడిపోకుండా ఉండగలిగే గుణం ఉండాలి. ఇది వాడక ముందు సార్ నాకు పెరుగుదలలో చాలా లోపాలు ఉన్నాయి సార్. పెరగాలంటే నాకు 3 నెలల్లో పెరగాల్సిన పంట 4 నెలలు 5 నెలలు టైం పడుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. నెలలో పొటాష్ లోపమా, బోరాన్ లోపమా, ఇవన్నీ మేము తెలుసుకోవాలి అంటే కనుక మాకు అయ్యే పని కాదు. సో ఇవన్నీ సమకూలంగా సమానంగా మొక్కకు అందించే శక్తి ఒక బయోఫ్యాక్టరీకే ఉందని నేను తెప్పించాను. మొత్తం మీకు 70 ఎన్ని ఎకరాలు ఉంది సార్? నాకు మొత్తం 68.5 సార్. నేను జస్ట్ ఒక 30 acresకే చూద్దామని చెప్పి తెప్పించాను. చాలా డిఫరెన్స్. ఇది 30 ఎకరాలు వాడుతున్నప్పుడు ఈ 30 ఎకరాలకు కూడా నేను వీళ్ళదే బయోఫ్యాక్టర్స్ వాళ్ళదే మన ట్రిపుల్ యాక్షన్ ఒకటి అండ్ పొటాష్ ఒకటి ఉంది సార్. అవి నేలలో ఇచ్చాను. ప్లస్ పై మందులు ఈ మందులు వాడిన తర్వాత ఇంకా బెస్ట్ రిజల్ట్ కనపడింది. నేను ఆకులో ఇగురు అనేది ఇలా కనపడాలి సార్. స్టార్టింగ్ మనకి కొట్టిన తర్వాత, ఇది కొట్టిన తర్వాత నాకు 3 రోజులకే కనపడింది. అదే వాడడం దాంట్లో చూపిస్తాను. ఇలా ఇది బిరుసు కట్టుకుని పోయి ఉంటుంది సార్. ఇది రాదు. ప్లస్ వాడని పొలంలో ఈ ఆకు చూడండి ఇలా అయిపోయి ఇది మామూలుగా ముడుచుకుపోయి ఇది పొలం వాడలే జీవం లేని ఆకులా కనపడుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూసుకుంటే అవి ఇటువంటి లోపల ఇంకా ఉన్నాయి. బయట మందులు కొడటం వల్ల దీనికి ఇది చూడండి, ఇది ఎలా ఆర్టిఫిషియల్ గా కనపడుతుందో. చెట్టు మొత్తం ఒక రకంగా ఉంటే చిగురు మొత్తం సపరేట్ గా కనపడుతుంది చూడండి. అది ఆగి పెరుగుతుంది. మన దాంట్లో మీ ప్రోడక్ట్ లో అలాంటి ఏమి కనపడలేదు సార్ నాకు. ఎందుకంటే దీని గురించి నేను మొత్తం సెర్చ్ చేశాను. వాడిన దాని వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే నాకు చేను కనపడుతుంది. నా ఆనందం నా చేలోనే కనపడుతుంది నాకు. ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు నేను వాడలేకపోయాననే ఒక రకంగా బాధపడుతూ ఇప్పుడు వాడినందుకు సంతోషిస్తున్నాను. తోటకు మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం ఒకసారి. ఇది మనం ఈ మందులు కొట్టిన చేను, ఇది మనం కొట్టండి సార్. ఇప్పుడైనా తోటలో ఇలా చూసావా మన దగ్గర? లేదు సార్, ఈ మందు పడినాక ఇది వచ్చింది సార్. ఇప్పుడు బాగానే ఇది బాగా లేత కూడా వచ్చింది సార్. ఇగురు కూడా ಚೆನ್ನಾಗಿ బాగానే వచ్చినాయి సార్. కిరణ్, మీరు ఆ కెమికల్ మందులు కొట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఈ మందులు కొట్టినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదు. మీరు ఆ కెమికల్ మందులు కొట్టేటప్పుడు సాయంత్రానికి మీరు నా దగ్గర అన్న దురద వస్తుంది, కళ్ళు మండుతుంది, ఆ సమస్యలు ఏమైనా ఇందులో ఉన్నాయా? ఏం లేవు సార్. ఈ విషయంలో మీరు హ్యాపీయేనా? ఇది వాడింది సార్. ఇది నేచురల్ గ్రీన్ గా కనపడుతుంది. ప్లస్ స్మెల్ ఎక్కువ. స్మెల్ తెలుస్తుంది సార్ మనకి. ఇప్పుడు మనకి దగ్గరలో ఉంటేనే తెలుస్తుంది. నెలపై అయితే ఇంకా ఘోరంగా ఎక్కువ స్మెల్ వచ్చేసి చాలా స్మెల్. ఇది వాడలేదు. దీనికి ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది వాడకపోయినా ఇది ఇలా ఉంటే రేపొద్దున ఇప్పుడు నేను వ్యాపారస్తులకి అమ్ముతాను సార్. వాళ్ళు పోసుకొని హైదరాబాదు, మద్రాసు, బొంబాయి వెళ్తాను. వెళ్ళే టయానికి 8 hours నుంచి 12 hours దాకా టైం పడుతుంది. బొంబాయిలో 24 hours పడుతుంది. 8 hours నుంచి 12 hours దాకా టైం పడుతుంది. ఈ 8 hours 12 hours వెళ్ళిన తర్వాత మార్కెట్లోకి దిగిన తర్వాత మార్కెట్లో దీన్ని సేల్ చేసుకోవడానికి వాళ్ళకి మినిమం 5 hours కావాలి. ఇన్ని గంటలు కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి, బాగా మంచిగా కళగా కనపడాలి అంటే దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, బలం ఎక్కువ ఉండాలి. మనం కోసిన అరగంటకే మన తోటకూర కాడలాగా వాడిపోయినట్టు అలా కాకుండా ఇది మినిమం 2 days అయినా కొమ్మ కరెక్ట్ చూడంగానే ఫ్రెష్ కొమ్మలా కనపడాలి. అలా కనపడింది. నేను ఆల్రెడీ మీ దాంట్లో మీరు కొట్టిన తర్వాత సార్ నేను 3వ రోజు అబ్జర్వ్ చేశానన్నా కదా, నేను ఒక గుప్పెడు 1 kg సుమారు కోసి నేను పక్కన పెట్టుకున్నాను సార్. ఇది ఎన్ని గంటలు యాక్టివేట్గా ఉంటుంది, ఎన్ని గంటలు ఇది ఫ్రెష్గా కనపడుతుంది అని. దాదాపు 18 గంటలు సార్. 18 గంటలు చాలా ఫ్రెష్గా కనపడుతుంది. 18 గంటల్లో ఒకసారి 18 గంటల తర్వాత ఒకసారి నేను నీళ్లు స్ప్రే చేశాను. నాకు స్టిల్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. నేను అక్కడ పెట్టాను, అక్కడ మీకు చూపిస్తాను. సూపర్. ఇది మనం డైరెక్ట్ గా రైతు మాటల్లోనే విన్నాము. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ కూడా లైవ్ లో చూడొచ్చు. బయోఫ్యాక్టర్ కంపెనీకి సంబంధించినటువంటి హైకే, బెలూమ్, ఎఫ్ఎస్, క్యాన్ మ్యాగ్, దీనికి తోడు సాయిల్ అప్లికేషన్ లో ట్రిపుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ప్లస్ మన బయో పొటాష్ వాడిచ్చాము. తోడు ఒక బస్తా కెమికల్ బస్తా వాడిచ్చాము. డైరెక్ట్ గా మనము ఫార్మల్ మాటల్లో విన్నాము. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నా ఫోన్ నెంబర్ 9908061145 అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.